ముఖ్యంగా నిరుద్యోగుల వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో అదే నిరుద్యోగులను కూడా మీరు పట్టించుకోవట్లేదని చెప్పేసి రేపు సభ పెట్టబోతున్నారు. ఆ సభకు కూడా పర్మిషన్ లేదు. రేపు బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన యువ సంగ్రామ సభ ఏదైతుందో అది బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు 10 ఏళ్లుగా విద్రోహ సభలాగానే చూడాలని తెలంగాణ యువతకు మేము కోరుతా ఉన్నాం. తెలంగాణ నిరుద్యోగులారా కేటీఆర్ గారడి మాటలను తిప్పికొట్టాలని కూడా కోరుతా ఉన్నాం. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ యువత భవిష్యత్తు కానీ ఉద్యోగాల భర్తీ కానీ గ్రూప్ 1 లాంటి పరీక్షను కూడా 10 ఏళ్లలో కూడా నిర్వహించలేని అసమర్థులు ఇవాళ వాళ్ళకు సడన్లీ తెలంగాణ యువత భవిష్యత్తు గురించి ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడే అర్హత కేటీఆర్కు ఉందా అని ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. తెలంగాణ యువతకు కేటీఆర్ ముక్కు నేలకు రాచి క్షమాపణ చెప్పాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏం ముఖం పెట్టుకొని ఇవాళ నిరుద్యోగుల దగ్గరికి వస్తున్నావు కేటీఆర్? ఇవాళ ప్రజాపాలనలో ఏడాదిలోనే 60,000 ఉద్యోగాల భర్తీ చేసినందుకు వస్తున్నావా? మా ఏడాదిలోనే ఇవాళ గ్రూప్ 1 లాంటి పరీక్షను నిర్వహించి ఒక అత్యంత పారదర్శకంగా నిర్వహించి 563 పోస్టులు భర్తీ చేసినందుకు నిరుద్యోగుల దగ్గరికి వస్తున్నావా? ఇవాళ మీరు చేయలేని కార్యక్రమాలు ఇవాళ మీరు బీఆర్ఎస్ సహాయంలో 10వ తరగతిలో లీకేజే, ఇంటర్లో లీకేజే, డిగ్రీలో లీకేజే, ఎంసెట్లో లీకేజే, తెలంగాణ యువత గొంతు కోసి తెలంగాణ యువత జీవితాలతో చెలగాటమాడినటువంటి దొంగలు ద్రోహులు ఇవాళ నిరుద్యోగుల దగ్గరకు వచ్చి తెలంగాణ యువత పేరుతో సభలు పెట్టడం అనేది చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం. తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పి అమరవీరులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి మురళీ ముదిరాజు కావచ్చు, సునీల్ నాయక్ కావచ్చు, ఇదే అశోక్ నగర్ చౌరస్తాలో ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబానికి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అశోక్ నగర్ చౌరస్తాలో ఉద్యోగాలు రాసి 4 పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రవళిక ఆత్మహత్యను ఇదే కేటీఆర్ అశోక్ నగర్లో ప్రెస్ మీట్ పెట్టి ఇవాళ ప్రవళిక ఆత్మహత్య నిరుద్యోగ ప్రేమ కథలాగా మార్చినటువంటి దుర్మార్గులు మీరు ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడతారా? తెలంగాణ యువత భవిష్యత్తు గురించి మీకు ఆలోచన చేస్తే తెలంగాణ యువత ఎందుకు గగ్గోల పెడతా ఉంది? ఎందుకు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి బీఆర్ఎస్ హఠావను ఎందుకు నినదిస్తారు? ఇలా ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 ఏళ్లలో నిరుద్యోగ యువత పడుతున్నటువంటి పోరాటాలని ఇవాళ లీకేజీల్ని వాళ్ళ యొక్క సమస్యల్ని దగ్గరుండి చూసిండు కాబట్టి ఏడాదిలోనే 60,000 పైగా ఉద్యోగాలు భర్తీ చేసి ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2, డిఎస్సి, ఎస్ఏ కానిస్టేబుల్, గ్రూప్ 3, గ్రూప్ 4 లాంటి పరీక్షల్ని ఎల్బీ నగర్ స్టేడియంలోనే ఉద్యోగాల భర్తీ చేసి ఇవాళ నియామకాల కోసం ఎల్బీ స్టేడియం లాంటి వేదికను చేసుకొని నియామకాలు ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపింది మేము. ఇవాళ దావోస్ అయినా, జర్మనీ అయినా, జపాన్ అయినా తెలంగాణ యువత భవిష్యత్ కోసమే ముఖ్యమంత్రి గారు విదేశాలకు వెళ్ళి పెట్టుబడి తెచ్చి ఇవాళ ప్రైవేట్ రంగాలలో కూడా తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఉండాలనేది ఆలోచన చేసింది ఈ ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఖాళీలను భర్తీ చేసి తెలంగాణ యువతకు చెందాలనేది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి తెలంగాణ యువతలారా, విద్యార్థులారా, నిరుద్యోగులారా, బీఆర్ఎస్ మోసపూరితమైన హామీలను, మోసపూరితమైన పార్టీని తెలంగాణ యువత నమ్మొద్దు. 10 ఏళ్లలో ఉరేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ సింపతి కోసం మరొకసారి తెలంగాణ యువతను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉంది. తెలంగాణ యువత ఆలోచించాలని కూడా మేము కోరుతా ఉన్నాం. మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంది. మీకు విశ్వాసం, నమ్మకం, భవిష్యత్తు కోసం ప్రజాపాలన ఉంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడనే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. వయో పరిమితితోని రిటైర్డ్ అయిన అధికారులతోని 10 ఏళ్ల పాటు వాళ్ళ పాలన నడిపిస్తే రిటైర్డ్ అయిన అధికారులు తొలగించి వాళ్ళ స్థానంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి ఈ ప్రభుత్వం పాలన నడుస్తూ ఉంది. ఎవరి పారదర్శకత ఉందో అనేది తెలంగాణ యువత తెలుసుకోవాలి. ఎవరు నిజాయితీగా ఉన్నారనేది తెలంగాణ యువత తెలుసుకోవాలి. ఎవరు నిరుద్యోగుల గురించి ఆలోచన చేస్తున్నారనేది తెలంగాణ యువత, విద్యావంతులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఆలోచన చేయాలని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ యువత గురించి, ఉద్యోగాల గురించి, యువత గురించి మాట్లాడే అర్హత వాళ్ళకు లేదు. 10 ఏళ్లలో ద్రోహం చేశారు, మోసం చేశారు, లీకేజీలకు పాల్పడ్డారు, తెలంగాణలో ఉద్యోగాలు అమ్ముకున్నారు. వాళ్లకు ముమ్మాటికి ద్రోహం తలపెట్టి ఇవాళ వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క పార్టీ వైఖరిని తిప్పికొట్టి కేటీఆర్ మాటలకు ఇవాళ తెలంగాణ యువత తిప్పికొట్టాలని కూడా యువతకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీకు అండగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉంటుంది. ఇవాళ ప్రతి తెలంగాణలో, ప్రతి శాఖలలో, ప్రతి ఖాళీలను భర్తీ చేసి మీకు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క సంకల్పం అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. 7,400 పోస్టుల్ని ఎస్ఐ కానిస్టేబుల్ భర్తీ చేసింది.
ఆర్థిక శాఖ అప్రూవల్తోని భర్తీ చేసింది. మరికొన్ని రోజులలో ఖాళీలు ఏదైతుందో భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. నోటిఫికేషన్ ఇస్తే కేటగిరీ వైస్ కొన్ని జిల్లాలకు పోస్టులే ఉండవని చెప్పేసి నిరుద్యోగుల బాధ. ఇప్పుడు నిరుద్యోగుల యొక్క న్యాయబద్ధమైన ప్రజాస్వామ్య డిమాండ్ను ప్రభుత్వం ఇప్పుడు అంగీకరిస్తుంది. మేము నిరుద్యోగుల పక్షమే. వాళ్ళ యొక్క ఆలోచనను, వాళ్ళ యొక్క డిమాండ్ను ఎప్పుడు కూడా మేము కాదనట్లేదు. కాబట్టి ఈ నిరుద్యోగుల మధ్యలో ఈ దొంగలు దుర్మార్గులు చేరి మీ యొక్క ఆలోచనలను, మీ యొక్క ఉన్నటువంటి మధ్య చెదరగొట్టి ప్రభుత్వం పైన వ్యతిరేకత పెంచే కుట్రను చేస్తూ ఉన్నారు. దాన్ని గమనించాలని మీకు కోరుతా ఉన్నాను. మేము ఇంతకుముందు చెప్పాను, నేను తెలంగాణలో ప్రతి ఖాళీలను భర్తీ అనేది అది నిరుద్యోగుల కోసమే జరుగుతుంది. నిరుద్యోగులకు ఇవ్వాలనేది ఆలోచన ముఖ్యమంత్రి గారిది. దయచేసి బీఆర్ఎస్ పార్టీని నిరుద్యోగులు తిప్పికొట్టాలని కూడా కోరుతా ఉన్నారు. చర్చలు జరపమంటే ఎందుకు జరపలేదు నిరుద్యోగులకి? చర్చలతో ఉద్యోగాలు రావు. కాబట్టి తెలంగాణ యువత భవిష్యత్తు కోసం ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ఉంది. థ్యాంక్ యూ.